హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కోదాడ మండలం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఇక్కడ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎమ్మెల్యేగా కొనసాగించిండు. అతని ఆయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో చూద్దాం, అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, మీరు గ్రామ శాఖగా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడ బొల్లం మల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? ఇక్కడ నేను ఒక 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను ఎర్రవర గ్రామంకి. అంతకుముందు కేసీఆర్ ఫస్ట్ పీరియడ్ అప్పుడు శశిధరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు బొల్లమల్ల యాదవ్ నియోజకవర్గం ద్వారా నేను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఇక్కడ ఎర్రవరంలో ఉన్నాను. ఓకే సార్, బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ క్యాస్ట్ ఫీలింగు, ఈ రెడ్డిస్ సోదరులు వాళ్ళ వల్ల బీసీ బలహీన వర్గాలందరూ తొక్కిపట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆయన కోర నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడ తొక్కుతాడని చెప్పి ఆయనందరూ కలిసి మెయిన్ నాయకులంతా ద్రోహం చేశారు. ఓకే సార్, గత ప్రభుత్వంలో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారు సార్ గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ పథకాలన్నీ కూడా ఈ మారుమూల గ్రామంలో ఎన్ని అమలైనాయి? ఎంతమందికి ఏ పథకం ఎంతమందికి లబ్ధి చేకూరింది సార్? మా ఊరికి 2 చెర్లు ఉన్నాయి వాటరు. ఆ దాదాంతో మాకు పంటలు ఒక 800 ఎకరాలు పారుబడి ఉంది. మిషన్ కాకతీయ వల్ల కేసీఆర్ వల్ల ఆ పుడకలు తీయటం వల్ల మాకు పారుగడి ఇప్పుడు 800 ఎకరాలు యాసంగి వానాకాలం పుష్కలంగా కాలం వచ్చినా రాకపోయినా మాకు పంటలు ఆరోగ్యంగా పండుతాయి. అంటే ఇంకా చాలా వరకు ఏంది, మన దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, బీసీ బంధు కానీ, యాదవులకు గొర్రెల పంపిణీ కానీ ఏ విధంగా జరిగింది సార్? ఇక్కడ యాదవులు లేరు. బీసీ వాళ్ళకి ఒక 5-6 మొత్తం 5 ఇవ్వటం జరిగినది. వాళ్ళు రజకులు వాళ్ళందరూ విస్త్రీపేటలో అవి కొనుక్కొని ఒక హోదాలుగా ఇప్పుడు బతుకుతున్నారు వాళ్ళు. అదేవిధంగా అక్కడ 2 చెర్లు ఉన్నాయి. ఆ 2 చెర్లకు కూడా కేసీఆర్ వల్ల ఆ ముద్రా సంఘానికి చేపలు ఇవ్వటం జరిగినది. వాళ్ళు దాంతో ఉత్పత్తి చేసుకుంటా డెవలప్ అవుతున్నారు. అంటే దానికి సొసైటీ ఉందా సార్? సంఘం సొసైటీ ఉంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు? దానికి 46 మంది సభ్యులు ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళకు ఎక్సెల్ బండ్లు ఇవ్వటం జరిగింది సార్, తరాజులు కానీ ఇవన్నీ వలలు తెప్పలు ఇవ్వడం. అట్లా ఎంతమందికి లబ్ధి చేకూరింది సార్ వాళ్ళకి? ఇక్కడ 10 మందికి ముద్రా సంఘాలకి టీవీఎస్లు, టాటా బొలోరాలు, టాటా ఏసీ, ఒక ట్రాక్టరు ఇవ్వటం జరిగింది ముద్రా సంఘానికి. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. ఎన్ని అమలు అవుతున్నాయి ఇక్కడ? ఇక్కడ 6 గ్యారెంటీలు మొదలుపెట్టారని పేరుకే కానీ ఒక్క స్కీమ్ కూడా నడవట్లేదు. ఒక ఆర్టీసీ బస్సు ఒకటే నడుతుంది. అది పల్లెటూర్లకి బస్సు రాదు. అందరూ ఆటోకి పోయి ఆటో అలవాటు అయిపోయారు. ఈ బస్సు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎర్రవరానికి 5-6 ట్రిప్పులు బస్సు వచ్చేది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు అనేది, ఆర్టీసీ బస్సు అనేది బంద్ అనేది. టీజీ కాడికి ఒక 2 కిలోమీటర్లు నడిచి ఎక్కాల. అది ఉదయం వస్తే సాయంత్రం పూట రాదు. బంద్ అయింది. కరెంటు బిల్లు అందరికీ వస్తూనే ఉంది. గ్యాస్ అన్నాడు 500 రూపాయలకే గ్యాస్ అన్నాడు, కానీ 1000 రూపాయలు పెట్టి అందరూ తీసుకుంటున్నారు. ఎవరికి ఆ పథకం చెందట్లేదు. రైతు రుణమాఫీ మాకు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ అయినది. ఈ ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు. చనామందరి మీ సంఘం సొసైటీ తరఫున చనామందరి పోయి ధర్నాలు చేయటం, రైతులందరూ పోయి ధర్నా చేసినాం. అయినా కూడా వాళ్ళు దానికి రెస్పాన్స్ కాలేదు. అవుతుంది అని చెప్పి అధికారులు మబ్బుకుంటూ ఇప్పుడు దాకా గడుపుకుంటూ వచ్చారు. మొన్న యాసంగి రైతు భరోసా వేస్తారని చెప్పి అందరం, రైతు బోనస్ వేస్తారని చెప్పి అందరూ ధాన్యం వేయటం జరిగినది. అయితే ఇంతవరకు ధాన్యానికి మాకు బోనస్ వేయలేదు. అంటే 500 బోనస్ రాలేదు? 500 రూపాయల బోనస్ మాకు రాలేదు. ఎర్రవరంలో ఒక్కరికి రాలేదు. ఎందుకు సార్? ఎక్కడ జాప్యం జరిగిందంటారు? ఎందుకు రావట్లేదు? రేవంత్ రెడ్డి పరిపాలన అనుభవం లేక, ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చిండు కాబట్టి, రైతుల నుంచి వచ్చినోడు కాదు కాబట్టి, ఆయనకి ఎక్కడ ఏం చేయాలా, ఎప్పుడు యూరియా స్టాక్ పెట్టాలా, ఏది అనుభవం లేక ఇప్పుడు రైతులు అందరం యూరియాకి చాలా ఇబ్బందులు పడుతున్నాం. లైన్లో నిలబడి 1-2 కట్టలు తీసుకొని, అంతకుముందు ఎన్ని కట్టలు అంటే అన్ని కట్టలు తీసుకొని పోయేది. ఇప్పుడు ఒక ఆధార్ కార్డుకి 1 కట్ట, అది 2 నెలలకు వచ్చిందంటే పోయి తీసుకుంటే ఆ పంటకి పండకుండా పొలాలన్నీ ఇప్పుడు యూరియా లేక ఆగిపోయినాయి. ఓకే సార్, మీరున్నప్పుడు రైతులకు ఎరువులు ఏ విధంగా అందించారు? ఏ టైంలోకి వచ్చేసారు?
మాకు రైతు పథకం కూడా మాకు జూన్ జూలైలోనే పడేది. పెట్టుబడి టయానికి మాకు రైతు బంధు వేసేది. ఆ పెట్టుబడి తీసుకొని మేము మందుకట్టలు కొనుక్కొని ఇళ్ళల్లో స్టాక్ పెట్టుకోయేది. సొసైటీ సంఘాలలో ఎప్పుడు స్టాకే ఉండేది. వాడు తీసుకొని మేము పెట్టుబడి పెట్టుకోయేది. సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఇటీవల ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అది ఎంతమంది లబ్ధిదారులకు వచ్చింది సార్? ఇక్కడ ఎర్రవరం కానీ క్వాడ్ నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఇందిరమ్మ పథకం అనేది అమలు కాలేదు. ఒక్కరికి ఇల్లు ఇక్కడ శాంక్షన్ చేయడం జరగలేదు. అంటే ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఆమె పేరుకే పద్మావతి పేరు చెప్పుకోవటం తప్ప మా ఊరు నా నియోజకవర్గం నా పిల్లగాలని చెప్పడం వరకే కానీ ఎక్కడ ఒక తట్టెడు మట్టెడు ఎర్రారానికి ఒక తట్టెడు మట్టెడు పోసింది లేదు. ఒక రోడ్డు శాంక్షన్ చేసింది లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆమె డబల్ రోడ్డు చేస్తా అని చెప్పి ఎర్రవరానికి మాట ఇవ్వడం జరిగినది. ఇంతవరకు ఆ రోడ్లు గుంతలు పడి మొత్తం బురద అయ్యి మన రోడ్ల మీద నాటు వేసుకోవాలి పరిస్థితి వచ్చింది. సార్ ఇక్కడ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ ఇటీవల నిలిచింది అంటున్నారు సార్. దానికి మీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా అభివృద్ధి చేయబోతున్నాయి? అప్పుడున్న ప్రభుత్వంలో బొల్లమలయ్య గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగినది. అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఫండ్స్ అయితే రాలేదు. మీ మేడం గారు కూడా ఫండ్స్ ఇస్తా అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఆమె 3 నైట్లు నిద్రలు చేసినది. ఇంతవరకు దానికి తక్కువ మట్టి కూడా పోపేయలేదు. అంటే నిర్మాణ దశలోనే ఆగిపోయింది కదా సార్? ఎక్కడ అంటే నిర్మాణ దశలోనే ఆగిపోయింది కదా గుడి. అంటే దానికి ఒక అది ట్రస్ట్ చేశారు. దానికి ఆదాయం ఉన్నది. దానివల్ల ఆ డబ్బులు పెట్టే అభివృద్ధి చేస్తారు. వచ్చిన ఆదాయాన్ని అన్నదానం పెట్టుకుంటా డెవలప్ చేసుకుంటూ వస్తారు. సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీనియర్లను ఎవరు పట్టించుకునేటోడు కాదు అని చెప్పేసి కొంతమంది మీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అది అవాస్తవం. అందరినీ లైక్ చేసేది, అందరు పిలుచుకొని ఏది సమస్య వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడేది అందరితోటి. కానీ కొంతమంది నాకు పదవులు లేదని, అది లేదు ఇది లేదని చెప్పి ఇక్కడ ఆసిపోయిన భాస్కర్ రావు అనే వ్యక్తి ఒక ట్రాక్టర్ వచ్చిన దానికి బొలోరో వచ్చినది మండల పార్టీ అధ్యక్షుడు పదవి చేసిండు. ఈరోజు ఉత్తమారెడ్డికి సంకన చేరిండు. అభివృద్ధి పదాలన్నీ తీసుకున్నాడు, నిధులన్నీ తీసుకున్నాడు. ఇవాళ బొల్లమలయ్య గారు బాగా మంచిగా లేడని చెప్పి మళ్ళీ పక్క జరగటం జరిగినది. అంటే ఎంత పెద్ద కార్యకర్త లెక్క చేయకపోయేది, బాగా అక్రమ మట్టి రవాణా చేసేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. అది వాస్తవమేనా? లేదు, ఆ మాట లేదు. అవాస్తవం కాదు. అంటే ప్రజలు చెప్తున్న మాట, అది మా దృష్టి తీసుకొచ్చిన సమస్య. లేదు ఇక్కడ ఇక్కడ ఏం చేయలేం మట్టి. సార్ ఇక్కడ మన బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా ఉండేది సార్? ఆయన నిరంతరం మన సీఎం గారు మన క్యాంప్ ఆఫీసులనే ఇక్కడ దాన్ని ఏమంటారు కోదాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే ఉండేది. ఎప్పుడు నిరంతరం చెక్కులు పంపిణీలు కానీ ఒక కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇయటానికి కానీ మన కాలేజీలో పిల్లగాళ్ళకి ఏమైనా ఇబ్బంది పడ్డాయి చేసిన మొత్తం అందుబాటులో ఉండి వాళ్ళ గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేసుకుంటా జనసందర్భంలోనే ఉండేవాడు. ఓకే సార్, మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ నూతన పార్టీ పెట్టుతుందని టాక్ వస్తుంది. మీరు స్వాగతిస్తారా? సహకరించాం. ఎందుకంటే ఆ కుటుంబం అందరికీ ప్రేమ ఎక్కువ ఉన్నది. మా కేసీఆర్ అంటే అభిమానం హృదయపూర్వకంగా. ఎందుకంటే మాకు నిరంతరం కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఆయనే. ఇన్నాళ్ళు మేము రైతులము చాలల్లో పండుకొని ఎన్నో రోజులు పొలాలు ఎండబెట్టుకొని ఎన్నో రోజులు ఇబ్బంది పడ్డ రోజులు మాకు చాలా రోజులు అవి చాలా గుర్తున్నాయి. మా నాన్నలు మా అమ్మలు చాలల్లో పండుకొని ఈ నీళ్ళు పెట్టి ఎంతో ఇబ్బంది పడి పాము కాటికి తేలు కాటికి అన్నీ ఇబ్బంది పడ్డారు. పొలాలు ఎండిపోయినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మేము హాయిగా కూర్చొని ఏసీ గదిలో పండుకున్నామంటే కారణం అది కేసీఆరే. ఏ రోజు ఆ గుండె మేము ఎప్పుడు మర్చిపోం ఆయన్ని. కానీ కవిత అనే వ్యక్తి ఇవాళ పార్టీకి ద్రోహం చేయటం అది మంచిది కాదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా హరీష్ రావు వస్త్రం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు అది ఒక డ్యామ్ కాదు. డ్యామ్ వేరు, ప్రాజెక్టు వేరు. వీళ్ళందరూ కలిసి శ్రీశైలం కట్టారు, సాగర్ కట్టారండి. అది ప్రాజెక్టు, గుట్టలకు సందులో కట్టిన ప్రాజెక్ట్ డ్యామ్ అది. ఇది ప్రాజెక్టు ఉష్కలో కట్టేది డ్యామ్. అది 136 పిల్లర్స్ కట్టాలా. అందులో వాటర్ నిలబడాలంటే ఆ శక్తి మించి 5 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి కేసీఆర్.
అంత డ్యాము ఇంతవరకు ఆంధ్రాలో పోలవరం అని చెప్పి ప్రాజెక్టు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు అది కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. కానీ కేసీఆర్ ఆయన ధైర్యంతో 10 సంవత్సరాలు హరీష్ రావు నైటు నిద్రమొగులు ఆడ బండుకొని ఉద్యోగస్తులను పెట్టుకొని ఆడ బండుకొని ఆయన కష్టపడి దాన్ని 5 సంవత్సరాల వాటరు మాకు కోర్ నియోజకవర్గానికి కూడా చెల్లు నింపడం జరిగినది. ఆ కాళేశ్వరం వాటరే మాకు కోదాడ నియోజకవర్గానికి వచ్చినాయి. కానీ ఆ కవిత అంటాం అది సబం కాదు. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కూడా బీసీనే. బీసీ వర్గీకరణ పైన అతని పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? బీసీ వర్గం మీద ఆయన బొల్లమ్మల యాదవ్ గారు బీసీలంతా ఐక్యత కావాలని చెప్పి అందరూ అన్ని కులాలు కలవాలని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. అది ఆయన ఆలోచన. అది ఓకే సార్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతులకు ఏ విధమైన అంటే సాగు కానీ నీరు ఏ విధంగా అందిస్తుండ్రు? త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఆయన మాకు వాటరు అందుబాటులో మాకు హరీష్ రావు ఇచ్చింది. కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మొన్న వాటర్ పొలాలు అక్కడ వెండిపోతుంటే తుమ్మల నాగేశ్వరరావు మా తూములు ఎదురంగానే మా తూములు మూసుకొని మాకు పోలీసులు మా తూముల కాడ పండబెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. అందరూ రైతులు మేము పార్టీ తరఫున కాకుండా అందరూ కాంగ్రెస్ నాయకులు మేమంతా కలిసి పోయి మంత్రిగా అడగడం జరిగింది. పొలాలు ఎండిపోతున్నాయి సార్ అంటే కిందికి కూడా చూడలేదు. ఆ పొలాలు ఎండిపోవడం జరిగింది మాది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాటర్ గురించి ఆయనకి అంత అనుభవం లేదు. ఎప్పుడు వదలాలా, ఎప్పుడు పంటలకి ఎప్పుడు తళ్ళు వదిలిపెట్టాలనేది అవగాహన లేదు. ఓన్లీ ఆయన ఒక కాంట్రాక్ట్ వర్కులు లిఫ్ట్లు చేయటం వరకే ఆయన కమిషన్ కోసం చేస్తాడు తప్ప ఊరికి నాయకులకి కార్యకర్తలకి సపోర్ట్గా ఉండడు. ఓకే సార్, కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడితే బీఆర్ఎస్కు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె వల్ల పార్టీ ఏమీ డ్యామేజ్ కాలేదు. ఆమె అంతకుముందు లిక్కర్ స్కామ్లు చేసినప్పుడు కూడా పార్టీకి కొంచెం డ్యామేజ్ అయినా కూడా తన బిడ్డ అని చెప్పి అందరూ సహకరించారు. కానీ ఈరోజు ఆమె బయటికి పోవటం వల్ల ఆమెకు ఎవరూ సహకరించరు. ఆమె వల్ల పార్టీకి నష్టం జరగదు. ఎందుకంటే కేసీఆర్ గారు కార్యకర్తలు నాకు ముఖ్యమన్నాడు కానీ నా బిడ్డ నా కొడుకు ముఖ్యం కాదని చెప్పి పార్టీలో ఎవరు తప్పులు చేసినా సస్పెండ్ చేసుకుంటూ వస్తుండు. అదేవిధంగా సొంత బిడ్డ అయినా జరిగి అలా సస్పెండ్ చేయటం అందరికీ ఆనందకరంగా ఉన్నది. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలు ఒకటైనా 2500 మహిళలకి ఇప్పటి వరకు కూడా ఇస్తలేరని చెప్పేసి అంటున్నారు. అది సాధ్యమైందంటావా కాంగ్రెస్ ప్రభుత్వంతో? కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు 420 హామీలు ఒకటి కూడా అమలు కాదు. వాళ్ళు నియోజకవర్గంలో వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు పోటీ పడి పెట్టుబడి సంపాదించుకోవటం తప్ప ఆ గ్యారంటీలు చేద్దాం, వాళ్ళకి అభివృద్ధి చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేద్దాం అనే ఆలోచన ఒక మంత్రికి కానీ ఒక ముఖ్యమంత్రికి కానీ ఆలోచన లేదు. అది డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, విఆర్ఏ వ్యవస్థను మీ ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని తీసుకుంటా అంటుంది. ఎందుకు ఇలా అంటే దీంట్లో ఉన్న అంతరాయం ఏంటి? ఈఆర్ఏ ఉద్యోగస్తులు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళకి చాలాకీగా ఎంజాయ్గా గడపవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు అంటే రైతు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా భయం అనేది వాళ్ళ గుండెల్లో ఉండేది. ఎందుకంటే కేసీఆర్ ఈ ఈఆర్ఓ తీసేయటం వల్ల మాకు ఇప్పుడు పాస్బుక్లు పట్టాలు చేయించుకోవాలన్నా పోయి రిజిస్ట్రేషన్ అన్న తెల్లారిసరికి మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు ఎప్పుడైనా ఏ రోజైనా ఇప్పుడు ఆనీలో అది సిల్లా లైవ్లో చూసుకుంటున్నాం మా పొలం ఉందా లేదా అనేది. ఆ రోజు ఈఆర్ఓలు నా పొలాన్ని ఇంకొకరి పొలాలకు పేరెక్కియటం, వాళ్ళకి ఒక 20 రూపాయలు 10,000 ఇస్తే మార్చి వాళ్ళు సంతకాలు పెట్టించుకొని పానీలలో తేడా చూపెట్టేది. ఆ పద్ధతి మార్చి ఈరోజు కేసీఆర్ దాన్ని ఒక ఆన్లైన్లో చేపేయటం వల్ల మాకు ఈరోజు మాకు పొలం ఎంత ఉంది, నేను అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా చూసుకునే శక్తి కేసీఆర్ అది కల్పించిండు. అది ఈఆర్ఓలను పెట్టడం ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. సార్, ధరణి పోర్టల్ ద్వారా చాలామంది భూములు కోల్పోయిన రైతులు ఉన్నారని మా దృష్టికి వచ్చింది సార్. దీని ద్వారా ఇప్పుడు భూభారతి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దీని ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా? జరగదు. ఎందుకంటే కేసీఆర్ అన్నీ ఆలోచించి
ఒక నెంబరు ఉన్న దాన్ని బట్టి ఎవరికి చెందాలనే దాన్ని బట్టి అది చేశారు. కానీ ఇప్పుడు కొన్ని పారంబోకులు ఉన్నాయి. ఆ భూములు 100 ఎకరం ఉంటే 200 మందికి ఈఆర్ఓలకి ఇచ్చారు. భూమి ఉన్నది కొద్దిగా, దాని మీద ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దాన్ని కేసీఆర్ కట్ చేయడం జరిగినది. ఇప్పుడు వాళ్ళు మాకు ఆ భూమి కావాలని చెప్పి అందరూ అడగటం జరుగుతుంది. కానీ కేసీఆర్ వల్ల ఇప్పుడు ఆ భూములకి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 ఏళ్ళుగా వస్తుంది కూడా. ఇప్పుడు వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు, మన కేంద్ర నిధులు కూడా ఆగిపోవడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోలేకపోతుందంటారు? వాళ్ళు ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో 42% బీసీ కని ఇవ్వడం జరిగినది. అది సాధ్యం కాదన్న సంగతి తెలిసి కూడా 42% ఇస్తామని చెప్పి ఎలక్షన్లో పెట్టి ఈరోజు ఎలక్షన్లు పోవటం కారణం అదొక వాళ్ళది. కానీ 42% అనేది అది సాధ్యపడదు. అది కేంద్రం చేయాల్సిన పని వీళ్ళు మేము చేస్తామని చెప్పి ఈరోజు తప్పించుకుంటా అదొకటి జనాలల్లో కూడా విరక్తి వచ్చినది. పార్టీ ఎన్నో చేస్తుంది, ఎన్నో డెవలప్ చేస్తుంది, కాంగ్రెస్ అదొస్తే ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పి అందరూ మాకు బంగారం వస్తుందని చెప్పి కొంతమందికి మాకు పిల్లగాళ్ళకి జాబులు వస్తాయని కొంతమంది ఆశపడ్డరు. కానీ అది నెరవేరం అయిపోయింది. ఉద్యోగస్తులు ఎక్కడ కూడా మా పిల్లగాళ్ళకి ఉద్యోగస్తులు వస్తుందని చెప్పి ఆశపడ్డానికి అది నిరాశ కల్పించడం జరిగినది. సార్, ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే ఎన్నికలు ముందు పెడతామంటున్నారు సార్. దాని ద్వారా మీ బీఆర్ఎస్కి ఏమైనా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. వాళ్ళు అంతకుముందు ప్రభుత్వం డెవలప్ చేసిన దాన్ని ఇప్పుడు చేసిన ప్రభుత్వానికి తేడా తెలుసుకొని ఎప్పుడు ఎలక్షన్లు పెడితే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. సార్, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం నుంచే ఇక్కడ ఊర్లల్లో మొత్తం కూడా బెల్ట్ షాపులను పెంచి పోషించింది అంటున్నారు సార్. మీరున్నప్పుడు ఎందుకు నిర్మూలించలేకపోయారు? ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు అట్లనే కొనసాగుతున్నాయి. దాని ద్వారా యువత కూడా చాలా వరకు కుటుంబాలు చిన్న భిన్నమవుతుంది సార్. నిర్మూలన ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు? బెల్ట్ షాపులు అనేది అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ ఈ మందుకి ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా బెల్ట్ షాపులు అనేది కొంచెం నిర్వహణ చేయడం ప్రభుత్వానికి కొద్దిగా కష్టంగానే మారుతుంది. కానీ అంతకుముందు పల్లెటూర్లలో గుడంబా ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడుంబాన్ని నివారణ చేయటం జరిగినది. అది కేసీఆర్ ఒక్క వల్లనే అయినది. సార్, ఇక్కడ గ్రామాలలో కూడా మొత్తం వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి సార్. అవి అసలు ఒకరు ఒంటరిగా పోయేటట్టే లేరు, మనుషులు కూడా భయపడుతున్నారు. దానితోడు కోతులు కూడా బాగా ఇదైనాయి సార్. వాటి ద్వారా వ్యవసాయ రైతులు వేరే పంట వేసుకోవడానికి సాధ్యం కావట్లేదు. ఈ నిర్మూలన మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిర్మూలించలేకపోయారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వం వాటిని నిర్మూలించగలుగుతుందా? కుక్కల వల్ల అయితే పిల్లగాళ్ళకి కానీ మాకు కానీ బయటకు వెళ్ళాలంటే వరకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అందరూ ఎన్నోసార్లు దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీయడం జరిగినది. కానీ అది నెరవేరలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. సార్, ఓకే, ఫైనల్గా మీరు ఈ ఎర్రవరం గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, రేపు మాపో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలను ఉద్దేశించి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు, రాష్ట్రాలు, నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి? ప్రజల మధ్యలో ఉండాలి, కానీ ఇక్కడ గెలుస్తూ పోయి ఎక్కడో ఉంటున్నారు. అట్లాంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు సార్. ఏ నాయకుడిని ఎన్నుకుంటే లాభపడతాడు ఒక ఓటరు, ఒక గ్రామం? మా ఎర్రవరం గ్రామంలో 1250 ఓట్లు ఉన్నాయండి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తారు, గెలిపించుకొని బయట వ్యక్తి అంతకుముందు ఇప్పుడు ఒక ఎలక్షన్ల దాకా ఒక వ్యక్తి ఉంటారు. ఎలక్షన్ మూమెంట్లో ఎవరో ఒక కాలనీ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడటం జరుగుతుంది. ఆ వ్యక్తి నిలబడిన తర్వాత ఆయన ఊరికి ఎర్రవరానికి ఏమీ అభివృద్ధి చేయకుండా పోయి కోర్టులు కూర్చోవటం, అభివృద్ధి చేయకుండా ఆ నాయకులమ్మడి తిరగటం చేయటం, ఊరిని కుంటుపడి చేస్తారు. ఎవరైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే, నేను చెప్పేది ఎర్రవరంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఆలోచించి ఎవరు చేస్తారో అభివృద్ధి వాళ్ళని గెలిపించుకుంటే ఊరు డెవలప్ అయింది, ఊరితో పాటు నాయకులు కూడా డెవలప్ అవుతుంటారు. కానీ మనం బయట నాయకుల్ని ఎన్నుకొని బయట వాళ్ళని మనం గెలిపించుకోవటం వల్ల మా సొసైటీ ఇప్పుడు కుట్టుపడిపోయింది.
సొసైటీ కానీ గ్రామ పంచాయతీ కానీ కుంటిపడిపోతున్నాయి. కావున జన మధ్యలో ఉన్న నాయకుడిని, జనంలో తిరిగే నాయకుడిని ఎన్నుకుంటే ఊరు ఎప్పుడైనా సరే డెవలప్ అవుతుంటుంది. అడగటానికైనా ఏదైనా ఎదురుగా వస్తున్నా అడగటానికైనా హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ గెలిచి పోయి కోదాట్లో హైదరాబాద్లో ఎక్కడో దాక్కొని ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి దాన్ని ఊ అనిపించి వెళ్ళిపోతారు నాయకులు ఇక్కడి నుంచి. కానీ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న నాయకులను ఎన్నుకుంటే ఊరు డెవలప్ అయ్యింది అనేది నా కోరిక. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఎర్రవరం అంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది సార్. ఆ టెంపుల్ ద్వారానైనా ఈ గ్రామ పంచాయతీ అయినా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఎర్రవరం గ్రామంలో బాలనరసింహస్వామి రావటం ఒక ఎర్రవరానికి ఒక అదృష్టం. అది ఆ స్వామి ఆడ నిలబడటం వలన ఊరికి కొన్ని చాలా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలకి నిధులు లేవు. ఆ గ్రామ పంచాయతీకి నిధులు లేకపోవటం వల్ల అక్కడ బాలనరసింహస్వామి ద్వారానే లైటింగ్ కానీ, బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ, దోమలు మందులు కొట్టడం కానీ జరుగుతున్నది. గుడికి ఆదాయం వరకు వస్తుంది. కానీ సర్పంచులు అనేది రేపు వచ్చేదాన్ని బట్టి ఆ గుడి డెవలప్ అనేది ఉంటుంటుంది. కానీ అది అందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. గతంలో మొన్నటి వరకు ఉన్న సర్పంచి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? అతను టెంపుల్ని ఎలాంటి అభివృద్ధి చేసినారు మొన్న అయిపోయిన సర్పంచ్? ఇక్కడ ఎర్రవరంలో సర్పంచ్, అంతకుముందు సర్పంచి ఆయన శక్తి తగ్గట్టు అభివృద్ధి చేసినాడు. కానీ గుడికి అనేది అది సర్పంచ్కి సంబంధం లేదు. అదొక ట్రస్ట్గా ఏర్పడింది. ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయాన్నే ఖర్చు పెట్టుకుంటా ముందుకెళ్ళడం జరిగినది. ఓకే సార్, మీ గ్రామ ప్రజలకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు రేపు రానున్న ఎన్నికలను ఉద్దేశించి? నేను బీఆర్ఎస్ కార్యకర్తలకి చెప్పదలిగేది ఒకటే, నమ్మి మోసపోవద్దని చెప్తున్నాను. వీళ్ళు చెప్పే పథకాలు అన్నీ అబద్ధాలు. ఏ పథకం కాలనీలు వస్తాయని చెప్పారు, అవి రాలేదు. దళిత బంధు అన్నారు, అది రాలేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా రాలేదు. రైతు భరోసా ఇంకో పథకం బోనస్ అన్నారు, బోనస్ రాలేదు. ఆ ఏ చెప్పినా కూడా ఇంతవరకు ఉద్యోగస్తులకి విద్యార్థులకి జాబులు అని చెప్పారు, వాళ్ళకి రాలేదు. కానీ ఎవరిని నమ్మొద్దు. మీరు ప్రభుత్వాన్ని ఆలోచించండి. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆలోచించి అభివృద్ధి ఏ ప్రభుత్వంలో నడిచింది అనేది ఆలోచించుకొని మీరు ఆ ప్రభుత్వానికి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.